న్యూస్ కాసేపట్లో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్ ను తీసుకుని రాబోతున్నారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్ కు ఆర్ఎంఎల్ వైద్యులు పరీక్షలు పూర్తయిన తర్వాత కేజ్రీవాల్ ను కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీ కోరే అవకాశం కూడా ఉంది. కోర్టు కేజ్రీవాల్ను కస్టడీకి ఇస్తే కవితను కేజ్రీవాల్ను కలిపి ఈడీ అధికారులు విచారించే అవకాశం కూడా ఉంది. ఈడీ దగ్గర ఉన్న ఆధారాలతో ఇద్దరిని కలిపి విచారించాలి అని ఈడీ ప్లాన్ చేసుకుంటోంది. మీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు, చర్చలు ఎక్కడ ఎలా జరిగాయి, ఎక్సైజ్ పాలసీలో సౌత్ గ్రూప్ పాత్ర ఏంటి, ముడుపులు ఎలా అందాయి అనే విషయాలను రాబట్టాలని చూస్తూ ఉన్నారు. కేజ్రీవాల్ అరెస్టుతో కేంద్ర బలగాలను రంగంలోకి దించింది ఢిల్లీ పోలీసులు. అలర్ట్ అయ్యారు. ఈడీ ఆఫీస్ రౌస్ అవెన్యూ కోర్టు దగ్గర భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్ అరెస్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా మూవ్ చేశారు. కేజ్రీ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆప్ ఆందోళనలు చేస్తోంది. కేజ్రీవాల్కు ఇండియా కూటమి మద్దతును తెలుపుతోంది. అన్ని విధాలా అండగా ఉంటామని ఇండియా కూటమి హామీ ఇస్తోంది. కాసేపట్లో కేజ్రీవాల్ ఇంటికి రాహుల్ గాంధీ కూడా వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ పరామర్శించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు దగ్గర నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు దగ్గర పరిస్థితి ఏంటి? ఎన్ని గంటలకు కేజ్రీవాల్ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి? ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత రాత్రి అరెస్ట్ చేసింది. నాటకీయ పరిణామాల మధ్య అత్యంత రహస్యంగా అరవింద్ కేజ్రీవాల్ ని ఈడీ కార్యాలయానికి తరలించింది. మరి ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఈ రోజు బంద్ కు పిలిపించాయి. ఈ నేపథ్యంలో ఆ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు. ఉదయం 11:30 గంటలకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం నుంచి రోజ్ అవెన్యూ కోర్టుకు తరలిస్తున్నారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు అరవింద్ కేజ్రీవాల్ కి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన బీపీ, షుగర్ లెవెల్స్ హై ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఏదేమైనా సరే అరవింద్ కేజ్రీవాల్ ని ఈ రోజు కోర్టులో హాజరుపరిచిన తర్వాత కస్టడీలోకి తీసుకోవాలని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ ని సంబంధించి రిమాండ్ రిపోర్ట్ లో చాలా స్ట్రాంగ్ గా రాసిన రిమాండ్ రిపోర్ట్ ని ఆధారాలు అన్ని మా దగ్గర ఉన్నాయి కాబట్టి మాకు కస్టడీకి ఇవ్వండి అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ మీద చాలా స్ట్రాంగ్ రిపోర్ట్ అయితే రాస్తుంది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై కూడా కొంత ఆందోళనలో ఉన్నట్టు సమాచారం అందుతుంది. ఆయనకు వైద్య పరీక్షలు చేసినప్పుడు బీపీ, షుగర్ కూడా ఎక్కువగా ఉన్నట్టున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ని హాస్పిటల్ కి కూడా తరలిస్తారా అనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. మరోవైపు చూసుకున్నట్టుగైతే అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఇంట్లో క్లియర్ గా ఉంది. మరి సౌత్ గ్రూప్ లో ఇటు కవిత అలాగే ఇటు నుంచి పాలసీ రూపకల్పనలో అరవింద్ కేజ్రీవాల్ క్లియర్ గా ఉన్నారు. అంటే మద్యం కుంభకోణంలో ఇద్దరు కలిపి సౌత్ గ్రూప్ తో కలిపి అరవింద్ కేజ్రీవాల్ భారీగా అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పార్టీని కూడా నిందితుల జాబితాలో చేర్చే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ పార్టీని కూడా నిందితుల జాబితాలో చేర్చితే ఒక రాజకీయ పార్టీని అక్యూజ్డ్ గా పేర్కొంటూ ఇదే మొదటిసారి అవుతుంది అని కూడా చర్చ జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చే అవకాశం ఉందా? అంటే పార్టీని నిందితులుగా చేర్చడం అనేది నాకు తెలిసి ఎప్పుడు లేదు. పార్టీని నిందితుడిగా ఎలా చేస్తారు? ఆ ఎక్సైజ్ పాలసీ తయారు చేసింది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం. కేబినెట్ రూపకల్పన చేసింది ఎక్సైజ్ పాలసీని. అరవింద్ కేజ్రీవాల్ ఇంటిలో రూపకల్పన చేశారు కాబట్టి ఆ ఎక్సైజ్ పాలసీ చేసినటువంటి ఆల్రెడీ మంత్రులు జైల్లో ఉన్నారు. అంటే పార్టీకి ముడుపులు అందాయి అనే కోణంలో పార్టీని కూడా నిందితుల జాబితాలో చేర్చే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. ఆ పార్టీకి ముడుపులు అందాయి అంటే అప్పుడు పార్టీని చేర్చే అవకాశం ఉంది. పార్టీకి ఎక్కడి నుంచి ముడుపులు అందాయి, ఎవరు ముడుపులు ఇచ్చారనే అంశానికి సంబంధించి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర కానీ ఖచ్చితంగా సమాచారం ఉంటే పార్టీని నిందితుడిగా చేస్తే పార్టీ కన్వీనర్ అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వర్తిస్తారు కాబట్టి పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఆల్రెడీ అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన వైపే వస్తుంది. మరి అయితే కాంగ్రెస్ పార్టీ ఖాతాలు ఎలాగ సీజ్ చేశారో అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అకౌంట్స్ ఖాతాలు కూడా సీజ్ చేసే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ గానీ లిక్కర్ స్కామ్ నిందితుల నుంచి గానీ పార్టీకి గానీ ఒకవేళ గానీ ముడుపులు వెళితే మాత్రం కంపల్సరిగా పార్టీ బ్యాంక్ అకౌంట్స్ ని సీజ్ చేస్తారు. పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి విచారిస్తారు. అయితే ఇక్కడ ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్ ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది కాబట్టి ఆయన నుంచి సమాచారం సేకరించడానికి కస్టడీకి మనం కోరుతారు. కస్టడీకి ఇచ్చిన తర్వాత
అరవింద్ కేజ్రీవాల్ ని కవితని ఒక పక్కన కూర్చోబెట్టి విచారిస్తారు, విడివిడిగా కూడా విచారిస్తారు. వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని రాతపూర్వకంగా రికార్డ్ చేయడం, వాళ్ళతో సంతకాలు పెట్టించుకోవడం, అలాగే వీడియో రికార్డింగ్ కూడా చేస్తారు, టోటల్ ఇంట్రాగేషన్. మరి అరవింద్ కేజ్రీవాల్ తన తప్పేమీ లేదు, తాను ఎక్కడా కూడా పాల్పడలేడు, తాను అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు లేవు ఈడీ దగ్గర అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈడీ మాత్రం స్ట్రాంగ్ ఆధారాలు ఉన్నాయని చెప్తుంది ఈడీ. మరి ఈ నేపథ్యంలో ఈడీ తన వద్ద ఉన్న ఆధారాలను బయటపెట్టి కోర్టు నుంచి స్ట్రాంగ్ గా తన కస్టడీకి ఇవ్వాలి అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పేసి ఈ రోజు రిమాండ్ రిపోర్ట్ లో స్ట్రాంగ్ గా రాసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం, అలాగే కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈడీ రిపోర్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, ఉన్నప్పుడే అటు కోర్టు అతని ఈడీ కస్టడీకి ఇస్తుంది. లేదంటే జుడిషియల్ రిమాండ్ కి విధించేసేసి ఆయనకి బెయిల్ మీద బయటకు పంపించే కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. మరొక కీలకమైన అంశం ఏంటంటే, అసలు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా చేయరా అనేది కూడా ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఒకవేళ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటి? రాజీనామా చేస్తే ఆయన భార్య సీఎం రేస్ లో ఉన్నారు, అలాగే అతీష్ సీఎం రేస్ లో ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకున్నట్టుగైతే అరవింద్ కేజ్రీవాల్ గాని రాజీనామా చేయకపోతే జైలు నుంచే పరిపాలించే పద్ధతి కూడా ఉంది. మరి ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు, జైలు నుంచే అరవింద్ కేజ్రీవాల్ పరిపాలన కొనసాగిస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే కొత్త ముఖ్యమంత్రిని తాము ఎన్నుకోం, మా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే ఒక పబ్లిక్ సర్వే కూడా చేశారు. సర్వేలో 90% ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావాలి, ఆయనే జైలు నుంచి పరిపాలించాలి, కొత్త ముఖ్యమంత్రి వద్దు అనే ప్రతిపాదన కూడా వీలవుతుందా? అలా న్యాయ నిపుణులు ఏమంటున్నారు, అలా కుదురుతుందా చట్ట ప్రకారం? రాజ్యాంగ పరంగా అంటే అలా న్యాయ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్టుగైతే అలా అవకాశం ఉంటుంది. కానీ పరిపాలన పరమైన ఇబ్బందులు చాలా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి, కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఇవ్వాలి, రాష్ట్రపతి పర్మిషన్ ఇవ్వాలి. వీళ్ళు అనుమతి ఇస్తే తప్ప అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా జైలు నుంచి పరిపాలించే అవకాశం అయితే లేదు. దాంతో పాటు కోర్టులు కూడా ఎవరైనా ఇంటర్వ్యూన్ అయ్యి కానీ అరవింద్ కేజ్రీవాల్ కోర్టులో ఉంటూ పరిపాలన చేయడం సరికాదని చెప్పేసి ఇంటర్వ్యూన్ అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రతినిధులు కూడా, రాహుల్ గాంధీ కూడా అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళతారు, అరవింద్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు అని వార్తలు వస్తున్నాయి. ఎన్ని గంటలకు రాహుల్ గాంధీ వెళ్ళబోతున్నారు? ఇండియా బ్లాక్ లో ఉన్న పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయన ఈడీ కస్టడీకి తీసుకుంటే ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కుటుంబాన్ని కలిసేందుకు మధ్యాహ్నం 2 గంటలకు రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలంతా కూడా అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి ఆయన భార్యను కలిసి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి సోనియా గాంధీ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్తారని చెప్పే సమాచారం అవుతుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వెళ్తారని సమాచారం. అలాగే ప్రియాంక గాంధీ ఈ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. ఇది కుట్రపూరితమైన అరెస్ట్ గా పేర్కొన్నారు. ఇక ఇలాంటివి ప్రజాస్వామ్యానికి చేటుగా చెప్తున్నారు. ఇలా ప్రభుత్వాలను కుప్పకూల్చేందుకు, అలాగే 4 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ పన్నిన కుట్రగా కాంగ్రెస్ చెప్తుంది. హర్యానా, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ 4 రాష్ట్రాల్లో కూడా మంచి పట్టుంది ఆమ్ ఆద్మీ పార్టీకి. 3వ అతిపెద్ద పార్టీగా దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. అట్టడుగు స్థాయి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ పార్టీ 3వ అతిపెద్ద పార్టీగా ఉన్న నేపథ్యంలో ఈ పార్టీని దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర పడుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ తీయబడుతుంది. ఏదేమైనా సరే ఈ రోజు రెవెన్యూ కోర్టు జడ్జి ఇచ్చే తీర్పే చాలా కీలకమైంది. ఆయన ఇచ్చే ఉత్తర్వులు బేస్ చేసుకొని అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్తారా, లేదంటే ఈడీ కస్టడీలో ఉంటారా అనేది వేచి చూడాల్సిందే. రైట్ రామకృష్ణ, కాసేపట్లో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్ ను తీసుకుని రాబోతున్నారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్ కు RML వైద్యుల పరీక్షలు పూర్తయిన తర్వాత కేజ్రీవాల్ ను కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. కేజ్రీవాల్ ను 10 రోజులు కస్టడీకి ఇవ్వమని ఈడీ అధికారులు కోరే అవకాశం ఉంది. కోర్టు కేజ్రీవాల్ ను కస్టడీకి ఇస్తే కవిత, కేజ్రీవాల్ ను ఇద్దరిని కలిపి విచారించే అవకాశం ఉంది. ఈడీ దగ్గర ఉన్న ఆధారాలతో ఇద్దరిని కలిపి ఈడీ అధికారులు విచారించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు, చర్చలు ఎక్కడ ఎలా జరిగాయి, ఎక్సైజ్ పాలసీ కేసులు సౌత్ గ్రూప్ పాత్ర ఏంటి, ముడుపులు ఎలా అందాయి, వాటిని ఎలా తరలించారు, కేజ్రీ అరెస్టుతో కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించారు. ఈడీ ఆఫీస్ రౌస్ అవెన్యూ కోర్టు దగ్గర భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్ అరెస్టుపై సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ పిటిషన్ మూవ్ చేయబోతుంది.
కేజ్రీ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆప్ ఆందోళనలు చేస్తున్నారు. కేజ్రీవాల్కు ఇండియా కూటమి మద్దతుగా నిలిచింది. అన్ని విధాల అండగా ఉంటాము అని ఇండియా కూటమి పార్టీలు హామీ ఇస్తున్నాయి. మరికొద్దిసేపట్లో కేజ్రీవాల్ ఇంటికి రాహుల్ గాంధీ వెళ్ళబోతున్నారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ పరామర్శించబోతున్నారు.